అవసరం అదే చేద్దాం. ఓన్లీ ఫర్ పేపర్ అంతే. వాట్సాప్ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి నోటు ఉత్తర్వులు ప్రకారం ప్రస్తుత శ్రీ హిమాంశు శుక్ల ఐఏఎస్ గారి ఆర్సీ నెంబర్ B10 షాదీ ఖానా కమిటీ 2026 కమిటీ సభ్యులు పేర్లు షేక్ ముక్తార్ చైర్మన్గా, ప్రెసిడెంట్గా, అలాగే షేక్ ఖాదర్ బాషా గారు వైస్ ప్రెసిడెంట్గా, అలాగే షేక్ రసూల్ అహ్మద్ తండ్రి పేరు అబ్దుల్ రజాక్ సెక్రటరీగా, సయ్యద్ సాదిఖున్ వైఫ్ ఆఫ్ అజ్మద్ జాయింట్ సెక్రటరీగా, షేక్ బాసిద్ సన్ ఆఫ్ గయాజ్ మన కమిటీ ట్రెజరర్గా 5 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాదీ మంజిల్ అభివృద్ధికి అందరూ సహకరిస్తారని ఇటు రాపూరు పట్టణ మండల ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, మండల పట్టణ కుటుంబ సభ్యులకి, మరియు అలాగే ఇప్పటి వరకు నాకు సహకరించిన పాత్రికేయ మీడియా మిత్రులకు కూడా ప్రతి విషయంలో సహకరించి మా ఊరు మనవాళ్ళు అనే కార్యక్రమంతో ఈ రాపూర్లో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని మీ సహకారం కూడా నాకు అవసరమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో, జిల్లాల్లో, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కమిటీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సమక్షంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత దాని అభివృద్ధి, దాని సంక్షేమం, ప్రజలకు అవసరమైన ఫలితాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టితో అన్ని కమిటీలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాపూరు మండలం, రాపూరు పట్టణంలో షాదీ మంజిల్ ముస్లిం మైనారిటీకి సంబంధించి ఈద్గా, అగర్తకోట మేనేజింగ్ కమిటీ మరియు షాదీ మంజిల్ దర్గా ఉంది. దాని భాగంలో షాదీ మంజిల్ కమిటీ గత 1995 నుంచి ఉంది. ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు, వెంకటగిరి హిట్రిక్ శాసన సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, మా గురువర్యులు శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఈ షాదీ మంజిల్ను అభివృద్ధి చేయాలి. రాపూరు పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. షాదీ మంజిల్లో ఇంకా ఏమన్నా సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు నేను చేస్తాను. దీనికి ఒక కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్ని పనులు జరగాలని ఒక నమ్మకంతో
ఒక దృక్బలంతో మా ప్రియతమ నాయకులు శ్రీ కురుగుల రామకృష్ణ గారు వెంకటగిరి శాసనసభ్యులు ఈ కమిటీని మన జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎండబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ తరపున ఈ కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు ఈ పదవి చిన్నదా పెద్దదా అనేది కాదు, కార్యకర్తలను కలుపుకొని నాయకుల్ని కలుపుకొని ఈ షాదీ మంజిల్లో అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేయాలి, నువ్వైతే సరైన వాడివనే ఉద్దేశంతో ఆయన నా నమ్మకంతో నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు తప్పకుండా మా ప్రియతమ నాయకులు కురుగుల రామకృష్ణ గారి శాసనసభ్యులో ఒక్క మాటను నిలబెడతానని, అలాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నన్ను సహకరించినటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మన అబ్దుల్ అజీజ్ గారికి, అదే రాష్ట్ర మంత్రి వర్యులు మన ఎంఎన్డి మా ఫరూక్ గారికి, అలాగే మన జిల్లా రారాజు అయినటువంటి జిల్లా కలెక్టర్ వారికి, మళ్ళీ డిస్ట్రిక్ట్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులకు, అలాగే మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి, ఆయన వెంటనే ఈ విధంగా సమస్య చెప్పిన వెంటనే ఆయన గంటలోనే ప్రొసీడింగ్ ఇచ్చి సహకరించినందుకు ఆయనకు కూడా ఎంఆర్ఓ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి 1995లో రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీ 1995లో ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, ఈ యొక్క షాదీ మంజిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాపూరు ముస్లింలలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కనీసం బాడుగు కూడా కట్టుకునే పరిస్థితి లేదు, బయట చేసుకోవాలంటే అధిక ఖర్చులు అవుతున్నాయనే ఉద్దేశంతో ఈ షాదీ మంజిల్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత అటు ఏ ప్రభుత్వాలు కూడా ఈ షాదీ మంజిల్ని అభివృద్ధి చేసిన ఘనతే లేదు. మళ్ళీ మా ప్రియతమ నాయకులు వెంకటగిరి శాసనసభ్యులు గత 2018లో నేను అడిగాను, అన్న 1995లో ఈ షాదీ మంజిల్ నిర్మించడం జరిగింది, వరుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గది లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు అంటే వెనువెంటనే ఏం చేయాలని అడగగానే, అన్న అది నిర్మించాలంటే ఎంత అవుతుందండి, 10 లక్షల రూపాయలు అవుతుందనగానే వారంలోపే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది, దీన్ని నిర్మించడం కూడా జరిగింది. అంతేకాకుండా 1995లో నిర్మించిన ఈ షాదీ మంజిలు లోపల అభివృద్ధి ఏం జరగలేదు. పురాతనంగా ఉండడం వల్ల పైభాగం స్లాబు వర్షాకాలంలో ఉరుస్తూ ఉండడం వల్ల దానిలో నుంచి నీళ్లు రావడం వల్ల ఫ్యాన్లు కాలిపోవడం, నెలకు ఒకసారి ట్యూబ్లైట్లు కాలిపోవడం, కరెంటు షార్ట్ సర్క్యూట్ జరగడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఇది కేవలం ఇప్పుడు కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ యొక్క కమిటీ ఈ రోజు నుంచి షాదీ మంజిల్ కమిటీ ఏర్పాటు చేయడం కోసం తెలియచేయడం కోసమే ఇది అధికారంగా తెలియచేయడం కోసమే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. దీని తర్వాత మా ప్రియతమ నాయకులు శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆదేశాలతో మరి అలాగే జిల్లా నాయకుల సహకారంతో జిల్లా అధికారులతో త్వరలో అధికారంగా మండల నాయకులు, పట్టణ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కమిటీకి షాదీ మంజిల్కి ఏం కావాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్క విషయాన్ని శాసనసభ్యులకు, మంత్రులకు తెలియచేసి జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారు కానీ, మైనార్టీ శాఖ మంత్రులు ఫరూక్ గారు కానీ, మా ప్రియతమ నాయకులు కురుగుల రామకృష్ణ గారితో కలిసి ఈ షాదీ మంజిల్ యొక్క అభివృద్ధికి మా కమిటీ ద్వారా నేను ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగుల రామకృష్ణ గారు మా కమిటీ ముందు నమ్మకం ఉంచి వీళ్ళైతే అభివృద్ధి చేయగలరని ఉద్దేశించి
ఆయన మనకు ఈ కమిటీ జరగడం చేయడం జరిగింది. కాబట్టి ఆయన నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఈ షాదీ మంజిల్ని అభివృద్ధి పరుస్తామని ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.